రేడియోల స్థానంలో టీవీలు రంగప్రవేశం చేసిన రోజుల్లో ఆయన చదివే వార్తలు ప్రత్యేకం. సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉన్న రోజుల్లోనే తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న న్యూస్ రీడర్ ఆయన. దూరదర్శన్ ఛానల్లో వార్తలు చదువుతూ ప్రతిరోజు టీవీలో కనిపించే శాంతి స్వరూప్ మృతి చెందారు. టీవీ ప్రయోక్తగా 3 దశాబ్దాల పాటు సేవలందించిన వ్యక్తి మరణంతో తెలుగు ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్స్లో ఆద్యులు శాంతి స్వరూప్. ప్రైవేట్ తెలుగు ఛానళ్లు రాకముందు దూరదర్శన్ ప్రయోక్తగా అనతి కాలంలోనే ఆయన ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. 80-90 దశకాల్లో ఆయన గొంతు తెలియని తెలుగు ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. డీడీ తెలుగు ప్రసారాలు ప్రారంభమైన 1983 నవంబర్ 14 నుంచి 2011లో పదవీ విరమణ చేసే వరకు ఆయన డీడీలో అదే వృత్తిలో కొనసాగారు. దాదాపు 34 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన పదాలు పలికే ఉచ్చారణ, స్పష్టతలో ఎటువంటి తేడా ఉండేది కాదు. మిమిక్రీ కళాకారులు ఆయన గొంతును అనుకరించేవారంటే ఎంతగా ఆయన స్వరం ప్రజలకు చేరువైందో అర్థం చేసుకోవచ్చు. శాంతి స్వరూప్ గారు ఆయన యొక్క విద్వత్తు ఏంటంటే చాలాసార్లు న్యూస్ అనేది ఒక్కసారి చదివితే ఆయన ఆటోమేటిక్గా ఆలాపంగా చెప్పేసేవాడు. మళ్ళీ పేపర్ ఇంకా చూసేవాళ్ళు కాదు. ఏది కొత్తలో రోజుల్లో ఈ టెలిప్రాంప్టర్స్ లేనప్పుడు పేపర్లు చూసి చదివేవాడు. కానీ చాలాసార్లు ఆయన పేపర్లో ఒకసారి చదివిస్తున్న తర్వాత డైరెక్ట్గా ఆయన ఆ న్యూస్ని ప్రజెంట్ చేసేవాడు. అలాగే ఆయన భారత ప్రెసిడెంట్ యొక్క మెసేజ్ని ట్రాన్స్లేషన్ కానివ్వండి, ఎంతోమంది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ట్రాన్స్లేషన్ కానివ్వండి, ఎన్నో విషయాలన్నింటిలో వీటన్నింటిలో అతనికి అమోఘమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ కూడా చాలా చక్కగా చేసేవాడు. అప్పట్లో వార్తలు చదవడానికి ఇప్పటి మాదిరిగా న్యూస్ ప్రాంప్టర్ సౌకర్యం ఉండేది కాదు. 10 ఏళ్లకు పైగా టెలిప్రాంప్టర్ సదుపాయం లేకుండానే కేవలం పేపర్లపై రాసిచ్చిన వార్తల్ని చూసి ఆయన ప్రజలకు వినిపించేవారు. తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో ఎప్పుడు విన్నా టక్కున గుర్తుపట్టే స్వరంతో తెలుగు ప్రజలకు ఆయన చేరువయ్యారు. నిజంగా ఇట్స్ అన్ఫార్చునేట్. మేము నిజానికి చెప్పాలంటే ఒక గొప్ప ఆత్మీయుడిని, ఒక స్నేహితుడిని, ఒక గురువు లాంటి వ్యక్తిని కోల్పోయానని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయన వార్తలు చాలా నిదానంగా నెమ్మదిగా చదివితే నేను కొద్దిగా ఫాస్ట్గా చదివేవాడిని. ఆయనకి ఎప్పుడు అంటే కరుకుగా ఉండడం పెద్దగా అలవాటు అయితే ఉండేది కాదు. ఎప్పుడు నవ్వుతూ, తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా ప్రతి ఒక్కరి దగ్గర నవ్వుతూ మాట్లాడటం, నవ్వుతూ చేయడం ఆయన ఎప్పుడు కొనసాగించేవారు. అలాంటి మంచి వ్యక్తిని, మంచి మిత్రుడిని, మంచి అంటే శ్రేయోభిలాషిని, సాహాధ్యాన్ని కోల్పోయినందుకు నేను చాలా చింతిస్తున్నాను. రేడియోల శకం ముగిసి టీవీ వార్తలు మొదలయ్యాక మొదట్లో సాయంత్రం పూట మాత్రమే వార్తలు ప్రసారమయ్యేవి. శాంతి స్వరూప్ స్వరం వినేందుకు డీడీ వార్తల సమయానికి ప్రేక్షకులు టీవీ ముందు ప్రత్యక్షమయ్యేవారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు. ఆయన న్యూస్ రీడర్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. వారు దూరదర్శన్లో మొట్టమొదట వారు వార్తలు చెప్పడానికి ఎప్పుడైతే ఉందో అతని ఒక స్పెషాలిటీ ఉండేది. సంతోషమైన వార్తలు ఒక లెవెల్లో చెప్పేవాడు. విచారకరమైనటువంటి వార్తలు అప్పుడే గొంతు మార్చి విచారంగా చెప్పేవాడు. ఆ క్వాలిటీ ఆఫ్ అది ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ మందిలో కనబడుతుంది. అది శాంతి స్వరూప్లో ఉండింది. ఆయన ఒక మంచి న్యూస్ రీడర్గా పేరు తెచ్చుకున్నాడు. దానికి మాకు అందరికి కూడా మిత్రులుగా మాకు సంతోషం అని చెప్పి మీతో మనం చేస్తాం. పదవీ విరమణ తర్వాత రామంతపూర్లో నివాసము స్వరూప్ మరణ వార్త తెలియడంతో అభిమానులు, సన్నిహితులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. వార్తలకు అనుగుణంగా భావోద్వేగాన్ని గొంతులో పలికించటం ఆయన ప్రత్యేకతని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.